ఫస్ట్ మనం ఏం చేయాలి, పాపకైనా కూడా బిడ్డకైనా జ్వరం వచ్చింది తగ్గలేదు, నువ్వు మళ్ళీ వేరే హాస్పిటల్కి పోయావు అట్టపోకూడదు. నువ్వు టెస్ట్ చేపిస్తామని నువ్వే అడగాలి, మనమే అడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, నువ్వు రోజుకు ఒక హాస్పిటల్కి పోతుంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇస్తూ ఉంటారు, పోతా ఉంటారు, ఆ విధంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాదు, వాళ్ళ దగ్గరికి ఫస్ట్ మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గలేదంటే దీనికి ఏదో ఒక విధంగా ఏదో లోపలేదో తెలియని ఒక వ్యాధి ఉంది, దానికి ఖచ్చితంగా ఏదో టెస్టులు చేస్తే కానీ బయట పడుతుంది. మనకు అవగాహన, మనకు అవగాహన లేని కారణం చేతనే మన పెద్దోళ్ళు కూడా ఎంతో మంది చనిపోతుంటారు. చూస్తున్నారా మీరు, చూస్తున్నారా? అవగాహన లేక చనిపోతున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు మీ బిడ్డల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు మీ బిడ్డకి బాగా లేకుండా వచ్చింది. ఫస్ట్ ఎట్టొచ్చింది చెప్పు, పావనికి 5 సంవత్సరాలు ఎట్టొచ్చి ఏ విధంగా బాగా లేకుండా వచ్చింది చెప్పు? జ్వరంతో కూడా వచ్చింది. ఏ హాస్పిటల్కి వెళ్ళారు ఫస్ట్ జ్వరం వచ్చరాగానే? సూది ఇచ్చిండు, మాత్రలు వేసిండు, తగ్గిపోద్దాడు. మళ్ళీ ఆడ నుంచి పోవాలా, మళ్ళా తగ్గల, మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళారు. అక్కడ ఏం చెప్పారు? ఆ వాళ్ళు కూడా ఏం చెప్పలే, సూది వేసారు, టైంకి మాత్రలు ఇచ్చారు, మళ్ళా తగ్గల. మళ్ళీ కావులపాడని ఆగులపాడు అక్కడ తీసుకెళ్లారు. అయిపోయినా కూడా కడుపులు ఎప్పటిండి, అది కూడా ఏం చేయలే, కానీ ఏం చెప్పలే, ఆయన ముందు రాసిచ్చాడు. మళ్ళా వచ్చేది. నేను ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కానీ, ఇప్పుడు పెద్దలకైనా పిల్లలకైనా ముసలి వాళ్ళకైనా మనం ఏం చేయాలంటే, ఒకసారి మనకి ఏది కూడా టెస్ట్ చేయించుకోకూడదు. కనీసం జ్వరం వచ్చినా కూడా ఒకసారి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాము, జ్వరం తగ్గలేదు అనుకుంటే రక్త పరీక్ష చేయండి సార్ అని చెప్పి మనమే అడగాల. అర్థమవుతుందా? సార్ బ్లడ్ పరీక్ష చేయండి నాకు అంటే వాళ్ళు చేస్తారు. వెంటనే చేసిన తర్వాత అప్పుడు వ్యాధి అనేది నిర్ధారణ, దాన్ని బట్టి చికిత్స వాడుకుంటే మనకి ఈ ప్రాణాంతకమైన వ్యాధులు గురి కాకుండా పోతుంది. ఆ విధంగా కాకుండా మనం ఏదో మెడికల్ షాప్కి పోవడం, ప్రైవేట్ హాస్పిటల్ పోవడం తగ్గిపోద్ది అని చెప్పి మనం ఆ మాత్రలు వేసుకొని మన పాటికి మనం తిరుగుతాం అనుకో, వ్యాధులు ముదిరిపోతుంది. అదే విధంగా ఇప్పుడు ఈ పాప పరిస్థితి కూడా అంతే. ఫస్ట్ మనం ఏం చేయాలి, పాపకైనా కూడా బిడ్డకైనా జ్వరం వచ్చింది తగ్గలేదు, నువ్వు మళ్ళీ వేరే హాస్పిటల్కి పోయావు అట్టపోకూడదు. నువ్వు టెస్ట్ చేపిస్తామని నువ్వే అడగాలి, మనమే అడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, నువ్వు రోజుకు ఒక హాస్పిటల్కి పోతుంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇస్తూ ఉంటారు, పోతా ఉంటారు, ఆ విధంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాదు, వాళ్ళ దగ్గరికి ఫస్ట్ మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గలేదంటే దీనికి ఏదో ఒక విధంగా ఏదో లోపలేదో తెలియని ఒక వ్యాధి ఉంది, దానికి ఖచ్చితంగా ఏదో టెస్టులు చేస్తే కానీ బయట పడుతుంది. మనకు అవగాహన, మనకు అవగాహన లేని కారణం చేతనే మన పెద్దోళ్ళు కూడా ఎంతో మంది చనిపోతుంటారు. చూస్తున్నారా మీరు, చూస్తున్నారా? అవగాహన లేక చనిపోతున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు మీ బిడ్డల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మనం ఇప్పుడు ఉండే తెలివితేటలు పెంచుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. మనం అన్ని రోజులు అదే విధంగా ఉండకూడదు. మనం అర్థమవుతుందా? అవగాహన పెంచుకోవాలనా లేదా? అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ పాపకు కూడా మీరు ఫస్ట్లోనే జ్వరం తగ్గలేదు, హాస్పిటల్ తీసుకోపోకుండా టెస్ట్లు అనేది చేయించుకోండి కానీ ఉంటే పాపకు నయం అయిపోయిండేది. మరి డబ్బులన్నీ వృధా చేసుకొని అప్పులు తెచ్చుకొని ఎంత వస్తుంది నీకు నెలకే? మీ అక్కడ ఇటుక బట్టీలు కాడ ఎంత సంపాదించగలుగుతావు మీ కుటుంబం మొత్తం చేస్తే? పోతే ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మాట్లాడాను నేను, తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడతారు, అన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళు బాగా సిన్సియర్గా చూస్తున్నారా? ఓన్లీ చిన్నపిల్లల హాస్పిటల్ ఇది, ఆ కారణం చేత ఏ ఇబ్బంది ఉండదు. ఇదేనా మనలో అవగాహన లేక చిన్న వ్యాధులు అప్పుడే మనం నయం చేసుకోగలిగితే, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాధులు అయ్యి పెద్ద పెద్ద టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను, చిన్న బిడ్డకి బాగలేకపోయినా మనకి బాగలేకపోయినా ముందు ఒకసారి వెళ్ళాం, బాగలేకపోతే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. జ్వరం వచ్చినా రక్త పరీక్ష చేయించుకోవాలి, దగ్గు వస్తే ఏం చేయించుకోవాలి, స్కానింగ్ తీసుకోవాలి. ఈ విధంగా చేసుకోగలిగితే
మనం అవగాహన పెంచుకోగలిగితే వ్యాధుల్ని నివారించవచ్చు. ప్రాణాంతకమైన వ్యాధులు నివారించుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? అది విషయం. నువ్వేందా ఇంటికి వెళ్ళాలా? ఏమి ఇంటికి ఇప్పుడు ఆయనకేమో పాపకు బాగలేదని చెప్పి వచ్చా. ఇప్పుడు మేము కూడా వచ్చి 8 రోజులు అవుతుంది చూసావా? 3వ తేదీ వచ్చాం. 3 అయింది, 4 అయింది, 5 అయింది, 3 రోజులు అవుతుంది. ఇప్పుడు మేము ఉంటున్నాం కదా, మీరు సొంత మనుషులు కూడా ఉండకపోతే ఎట్టా చెప్పు? ఏంది ఏమన్నా చెప్పొచ్చిన 3 రోజులు అంతే. 3 రోజులు అని చెప్పి 3 రోజులకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అవేం చెప్పిందో డాక్టర్లు ఏం చెప్పిందో అర్థమైంది కదా నీకా? ఏం చెప్పారు చెప్పు? నిన్నేం చెప్పారా? నిన్నేం చెప్పాను నీకా? చెప్పలేదే. నిన్న స్కానింగ్ తీసుకెళ్ళారు కదా. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి మెడిసిన్ వాడుతుంటారు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు మనం 3వ తేదీ వచ్చాం. 3వ తేదీ నుంచి 3, 4 అయింది కదా. పోతే వాళ్ళు ఇవ్వాల్సిన మందులు 3 రోజులు మందులు వాడి మందులు తగ్గిపోయిన తర్వాత తగ్గకపోతే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. దానికి నిన్న స్కానింగ్ కూడా తీశారు. పోతే రేపు పెద్ద స్కానింగ్, సిటీ స్కానింగ్ ఉంది కదా, దాన్ని తీస్తారంట. ఏంటంటే అక్కడ తీసిన రిపోర్ట్లు వీళ్ళకి ఆడికి సెట్ కాలేదని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఫిల్మ్ తెచ్చారు, మీరు ఫిల్మ్ తేలేదు కదా. ఇప్పుడు సిటీ స్కానింగ్ తీశారు కదా, ఆ ఫిల్మ్ ఇవ్వలేదు కదా వాళ్ళు. అది ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫోన్లోకి కాదు, డబ్బులు కట్టి ఒక 200, 300 కట్టించుకొని ఇస్తారు. అయితే ఏమని చెప్పారా మీకు? చెప్పలా. విషయం ఏంటంటే ఒక 300 ఎక్స్ట్రా కట్టుకొని ఫిల్మ్ ఇస్తారు. ఆ ఫిల్మ్ తెచ్చుకొని ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎగ్మూర్ హాస్పిటల్లో చూపించుకొని ఉంటే మళ్ళీ స్కానింగ్ ఎడకుండా తీయకుండా పోయిండేది. దానికోసం తీసుకోవాలి. ఇప్పుడు నేను అంత తెలుగు కూడా మాట్లాడుతున్నారు డాక్టర్లు. ఆడేం భయపడాల్సిన అవసరం లేదు. పాపకైతే ఆక్సిజన్ కూడా అవసరం లేదు, మందులు వాడుతున్నాము. విషయం ఏంటంటే ఒక 3 రోజుల్లో మందులతో కరిగే విధంగా ఉంటే మందులతో కరిగిచ్చేస్తాం. లేదనుకుంటే టెస్టులు పూర్తయిందో ఆపరేషన్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఆపరేషన్ డాక్టర్ చూపించి తీస్తే పైపుల ద్వారా వీలైతే డాక్టర్ చూసి పైపుల ద్వారా తీసేయడమా. ఆ గల్ల లోపలంతా ఇదైపోతుంది కదా, చలి ఎక్కువ పుడుచుకొని జలుబు నీరు. ఆ నీరు ఏంటంటే మన గల్ల వస్తాం కదా, గల్ల అనేదంటే పేరుకోపోయింది పాపకి. ఆ పాపకి అదేంటంటే పైపులతో తీయడమా డాక్టరు. లేదనుకుంటే ఆపరేషన్ చేసి తీయడం అనేది రేపు అంటే 4వ తేదీ స్కాన్ తీసిన తర్వాత సిటీ స్కానింగ్ అన్ని టెస్టులు వచ్చిన తర్వాత డాక్టర్ చూసి మనకి ఏదో విషయం చెప్తాడు. పోతే విషయం ఏంటంటే ఇప్పుడు మీ భార్య బిడ్డకాడ ఉంది కదా, మందులు డాక్టర్లు ఏదైతే మందులు టాబ్లెట్లు ఇస్తారు మాత్రలు, అవి కొన్ని ఒక మాత్ర వచ్చి 4 రకాలుగా 4 భాగాలు చేసి ఇవ్వమంటారు. ఒక మాత్ర వచ్చి 3 భాగాలు, ఒక మాత్ర వచ్చి 2 భాగాలు, ఒక మాత్ర వచ్చి 1 భాగం చేసి ఇవ్వమంటారు. అలాంటివి కరెక్ట్గా చూసి చేయమని చెప్తున్నావు నువ్వు. టాబ్లెట్లు ఏమి ఇవ్వాలా? ఇంజక్షన్లో సెలాన్ లెక్కిస్తారు బా. అవి కాకుండా టాబ్లెట్లు కూడా ఇస్తారు. అడుగు, నువ్వు అడగాలి. మీరు అర్థమవుతుందా? అడిగి టాబ్లెట్లు డాక్టర్ చెప్పిన విధంగా వేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత దూరం వచ్చి చికిత్సలు చేయించుకుంటా ఇన్ని టెస్టులు చేయించుకోవడం కూడా ఉపయోగం లేదు ఆ టాబ్లెట్లు వాడకుండా. అర్థమవుతుందా?